ఫాదర్ మీద నాకు కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది. సినిమా నచ్చదు మా ఫాదర్కు. సినిమా పోస్టర్ కూడా చూడకూడదు అని చెప్పాడు. సినిమా చూద్దామా లేదు, నాన్నగారు చంపేశారా వద్దురా అని. తెలియదు కదా, నైట్ దానే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. నా కోసం వెయిట్ చేసుకుంది సినిమా. అప్పుడు ఆ డే లోపల వెళ్ళిన వాడదా డైలీ సినిమా చూడాలి. డబ్బు లేదంటే బయట పడుకుంటాను. బ్యాక్లో రాక్ ఉంది, ఆ రాక్లో పడుకుని డైలాగ్స్ మాత్రం వినేసి నైట్ 12:30 1కి సెకండ్ షో అయినా వెళ్ళిపోతా. తర్వాత రజనీ సార్ మూవీ నాన్ సిగప్ మణిదన్న ఫిల్మ్, ఆ ఫిల్మ్కి డబ్బు లేదు వెళ్ళడానికి, 40 పైసే 40 పైసే లేదు. ఆ ఇంట్రోలో మురుకు తెలుసా మీకు? ఆ మురుకులు సేల్ చేయాలి. ఆ లోపల ఉన్న షాప్లో తీసుకొని వాళ్ళు పెద్ద ట్రేలు ఇస్తారు. ఆ ట్రే వచ్చి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్రో ఆ గ్యాప్లో 5 మినిట్స్లో మనం అప్పుడు ఫ్రీగా ఆ ఫిల్మ్ చూడొచ్చు. ఇది మా నాన్నకు తెలిసి మా నాన్నగారు వచ్చి ఆ ఇంట్రోల్లో ఆ డార్క్లో నా ట్రేతో వెళ్ళగానే థియేటర్లో చేసింగ్ జరుగుతుంది. నన్ను తీసుకొచ్చి లిటరల్గా నా హెడ్ కింద లెగ్ పైందా కట్టేశారు. కట్టేసి కొట్టేసి మా మదర్ వచ్చి ఫైట్ చేసి తర్వాత దింపి స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసాను. ఇలా జరిగింది 2 ఇయర్స్ కంటిన్యూస్గా మా నాన్నకు నాకు ఫైట్. తర్వాత నా 10th స్టాండర్డ్ చదవగానే 15 ఇయర్స్ నాకు అప్పుడు హాఫ్ డ్రాయర్ వేసుకుని స్ట్రైట్గా చెన్నై వచ్చేసాను. ఏం చేయని తెలియదు, ఎక్కడ దిగాని తెలియదు, వచ్చేసాను. నా నాన్న అయిన తర్వాత తెలుస్తుంది మా నాన్నగారి ఫీలింగ్. ఒక 10 days నా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఎలా జరిగింది ఆ ట్రావెలే, అప్పుడు ఉన్న ఆ గట్స్ ఇప్పుడు ఉందా అని తెలియట్లేదు. దిగేసి అక్కడ ఓ మంచి ట్రావెల్ 1 వీక్ నా తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది. ఇప్పుడు నా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలియట్లేదు. ఇప్పుడు తిరిగి వచ్చాను, ఊరు వస్తే సైలెంట్గా ఉన్నారు. మా మదర్ కొట్టింది. ఈ 10 days మా నాన్నగారు టోటల్ చేంజ్ అయిపోయారు. ఏమో ఓ విషయం మారింది. మా మదర్ కొట్టింది. మదర్ నల్ల ఇచ్చేసి మా నాన్నగారు చెప్పారు, నీకు నాకు తెలియని విషయం ఏదో ఒకటి వాడు చేయాలని ట్రై చేశాడు. మనం ముడింజా సపోర్ట్ பண்ணுவோம், లేదంటే సైలెంట్గా ఉండిపోతాం, వాడు ఏదో ఒకటి చేయని, బట్ చదువుకురా అని చెప్పారు. అది చాలా హ్యాపీ అయిపోయింది. మా నాన్నగారు ఇంత పెద్ద సపోర్ట్ చెప్పారు, మనం ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు, యాక్ట్ చేయొచ్చు. అలా సడన్గా ఇవన్నీ జరిగి 1 monthలో నాన్నగారు చచ్చిపోయారు. సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. నాకు చాలా కోపం. నువ్వు నాకు సపోర్ట్ చేసి చెప్పావు కదా, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఇప్పుడు వరకు నాకు కోపం ఉంది. ఆ కోపంలో ఇది 21st మూవీ నా నాన్నగా చేసేది.